అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఆలూ పరోటా రోజులా కాకుండా వెరైటీగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఎవరికైనా చేసి పెట్టారంటే మళ్ళీ మీరు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఆలూ పరోటా చేయరా అని అడుగుతారు. ఇలా చేయండి. ఫస్ట్ ఇలా చూసారా, ఫస్ట్ ఒక పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఓన్లీ 2 minutes, మరి ఎక్కువసేపు కాదండి. 2 minutes ఇలా ఫ్రై చేశాక స్టవ్ కట్టేసి వీటిని చల్లారనియండి. తర్వాత ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉడికించిన ఆలులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవి మిక్స్ చేసుకున్న మిక్సీది. ఈ తర్వాత కొంచెం లెమన్ వేసుకోండి. అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చపాతీ పిండి కలిపి పెట్టుకోండి. ఇలా ఒక చిన్న సైజులో చపాతీ చేసుకోండి. తర్వాత ఈ మిక్స్ చేసిన వాటినంతా దీనికి ఇలా అప్లై చేయండి. మళ్ళీ ఇంకొకటి కూడా చపాతీలు రుద్దుకొని దీని మీద పైన పెట్టేసి దాన్ని మొత్తం కవర్ చేయండి. ఇదైతే ఈజీ ప్రాసెస్ అని, ఈ స్టఫ్ అనేది కూడా బయటికి వెళ్ళకుండా ఉంటుందని నేను ఫస్ట్ ఒక చపాతీ రుద్ది దాని మీద స్టఫ్ అంతా పెట్టేసి తర్వాత పైన మళ్ళీ ఒక చపాతీ రేపు ఇలా వేసేసి ఇలా రుద్దేసుకుంటానండి. ఈజీ అయిపోతుంది. ప్లస్ చూసారా, బయటికి కూడా రాలేదు. ఇంక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇలా 2 వైప్స్ ఇలా కాల్చుకోండి. కొంచెం ఇలా కాలిన తర్వాత ఇలా నెయ్యిని అప్లై చేసుకోండి. నెయ్యితో అయితే చాలా బాగుంటుందండి. మీకు ఒక ఇష్టం లేకపోతే ఆయిల్తో కానీ బటర్తో కానీ దేంతో అయినా 2 వైపులా ఇలా బాగా కాల్చుకోండి. ఇలా ఫస్ట్ ఒక సైడ్ కాల్చేసుకొని తర్వాత ఇంకో సైడ్ కూడా మళ్ళీ నెయ్యి రాసుకొని ఈ సైడ్ కూడా ఇలా బాగా కాల్చుకోండి. ఇవి చాలా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. నేను రైతాతో కానీ పుదీనా చట్నీ కానీ దీంతో అయినా బాగుంటుంది. మీరు 2 వైపు అక్కడ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్